హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది క్లయింట్స్ చాలామంది ఏమడుగుతున్నారంటే, లేడీస్కి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే గర్ల్స్కి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి నేను ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి లేడీస్ రిక్వైర్మెంట్ అయితే రీసెంట్గా ఒకటి రావడం జరిగిందండి. ఆ లేడీస్ రిక్వైర్మెంట్ ఏంటంటే, హంగేరీలో బుడాపెస్ట్లో 5 స్టార్ హోటల్స్లో లాండ్రీ సెక్షన్లో అయితే వాళ్ళకి జాబ్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, మినిమం ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ హైట్, దీనికి హైట్ కూడా ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు. మినిమం 160 సెంటీమీటర్స్ అంటే 5.3 ఇంచెస్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇది ఆల్ డే మొత్తంతో స్టాండింగ్ నించుని చేసే వర్క్ అయితే ఉంటుందండి. ఇది ఖచ్చితంగా దీనికి మీరు ప్రిపేర్ అయితేనే మీరు ఖచ్చితంగా దీనికి కాల్ అయితే చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, దీనికి కంపెనీ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఈ ప్రాసెస్ కూడా మినిమం మనకి 45 డేస్ టైం పడుతుంది. దీనికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాత మనకి ఫర్దర్ స్టెప్స్ అయితే ముందుకు వెళ్తుంది. సో ఇది 2 years వీసా. ఇది కూడా షెంగెన్ కంట్రీ హంగేరీకి సంబంధించిన వీసా అనమాట. ఇది బుడాపెస్ట్లోనే 5 స్టార్ హోటల్స్లో గర్ల్స్కి సంబంధించిన కేటగిరీలో అయితే జాబ్ రావడం జరిగింది. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కాల్ అయితే చేయండి. కేవలం ఇంగ్లీష్ మాట్లాడగలిగే స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. ఇంగ్లీష్ మాట్లాడడం లేకపోతే మాత్రం మీరు టెస్ట్ డ్రైవ్ కాల్ కూడా చేయకండి, ఎందుకంటే అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరే సఫర్ అవుతారు. సో దయచేసి ఇంగ్లీషు మినిమం మాట్లాడగలిగిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్రోచ్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది స్లోవేకియాకి సంబంధించినంత వరకు అదర్ కంట్రీస్ గురించి కూడా కొంతమంది చేస్తున్నారు. సో మాకు రీసెంట్లీ ఒక 2-3 days బ్యాక్ వచ్చిన అప్డేట్ ఏంటంటే, స్లోవేకియా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఎవరైతే ఉంటారో ఎనీ గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళకి మినిమం 1 year వ్యాలిడిటీ ఉన్న ఆ గల్ఫ్ కంట్రీకి సంబంధించిన కార్డు వ్యాలిడేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా స్లోవేకియాకి అప్లై చేసుకోవచ్చు. త్రూ వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉన్నారో గల్ఫ్ కంట్రీలో ఆ కంట్రీ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఆ క్యాండిడేట్లకి ఖచ్చితంగా మినిమం 1 year వ్యాలిడిటీ ఉన్న కార్డు ఉన్న హోల్డర్స్ మాత్రమే అయితే అప్రోచ్ అవ్వండి. సో ఇది అనమాట. అండ్ హంగేరీ అండ్ స్లోవేకియాకి, ఇదైతే స్లోవేకియాకి సంబంధించినంత వరకు లేడీస్కి అయితే కాదు, ఇది ఓన్లీ జెంట్స్కి మాత్రమే చెప్తున్నాను స్లోవేకియాకి. సో ఇప్పుడు స్లోవేకియాకి సంబంధించిన కార్ సీట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఇప్పుడు రీసెంట్లీ కొద్ది రోజుల్లో డేట్స్ కూడా వస్తున్నాయి. సో వాళ్ళవి కూడా నేను అప్డేట్లు చెప్తాను. థ్యాంక్ యూ. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. జై